అందరికీ షలోం. ప్రియమైనటువంటి వారులారా, అనుదినము ఉదయకాలమున ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారి యొక్క శ్రమలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి నేటి దినమున కూడా యెహోవా మెస్సీయ వారి యొక్క శ్రమలు పరిశుద్ధ గ్రంథంలో శిలువపై పలికినటువంటి 3వ మాట. ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారు ఆ శిలువలో కొట్టబడ్డారు. ఆయన చేతులలో గాయాలు, ఆయన పాదములలో గాయాలు. కాబట్టి ఆయన అంత వేదనలో కూడా, అంత బాధలో కూడా ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారు పలికినటువంటి ఆ యొక్క 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26 వచనం, 27 వచనాలు. యెహోవా తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, శిలువపై పలికినటువంటి ఆ యొక్క 3వ మాట లేఖన భాగము, యెహోవా తన తల్లి తాను ప్రేమించినటువంటి శిష్యుడు దగ్గర నిలిచి ఉండేట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు. ఏ ఆత్మీయ సత్యాన్ని మనకు ఈ యొక్క వాక్యము నేర్పిస్తూ ఉన్నది? ఏ ఆత్మీయ సత్యాన్ని మనం ఈ లేఖనం ద్వారా నేర్చుకోవాలి? అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఇది ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారు మనుష్య కుమారుడుగా యొక్క భూమి మీద ఉన్న ఆ మానవ యొక్క బాధ్యతను గుర్తు చేస్తుంది. ఇది దేవుని యొక్క చిత్తం. లోక పాప పరిహారార్థం తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్న ఆ యొక్క సమయములో భూమిపై తన తల్లి పట్ల ఉన్న కుమారుని యొక్క బాధ్యతను గుర్తు చేస్తుంది. మనుష్య కుమారుడుగా ఆయన భూమి మీదకి వచ్చాడు కాబట్టి తన బాధ్యతను ఆయన ఎప్పుడు కూడా మరవలేదని లేఖనము సెలవిస్తూ ఉన్నది. నీ తల్లిదండ్రులను సన్మానించుము అనేటువంటి ఒక నిర్గమకాండము 20వ అధ్యాయంలో లేఖనము సెలవిస్తూ వస్తున్నది. నీ తల్లిదండ్రులను సన్మానించు. కాబట్టి ఆ యొక్క లేఖనమును ఆయన నెరవేర్చారు ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారు. కాబట్టి ఆ యొక్క కుటుంబ వ్యవస్థను ఈ యొక్క లేఖనం ఎత్తిపడుతూ వస్తున్నది. రక్త సంబంధం కంటే ఆత్మీయ సంబంధము గొప్పదని యెహోవా ఇక్కడ నిరూపించారు. తన శిష్యుడైనటువంటి యోహానుతో ఆయన సెలవిచ్చాడు. కాబట్టి తన సహోదరులు ఇంకా తనను విశ్వసించని సమయంలో అందరూ ఆయన విడిచిపెట్టిపోయినా కూడా యోహాను సువార్త 7:5 వచనంలో విశ్వాసి అయిన యోహానునకు తన తల్లిని అప్పగించడం. యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనం లేఖనం సెలవిస్తుంది. విశ్వాసి అయిన యోహానుకు తన తల్లిని అప్పగించడం ద్వారా మెస్సియానందు మనమంతా ఒకే కుటుంబం అని తెలియచెప్తుంది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సహోదరులారా, దేవుని ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారి యొక్క సంరక్షణ, ఆయన యొక్క ప్రేమ శిలువపై భయంకరమైనటువంటి ఆ యొక్క వేదనను అనుభవిస్తున్నప్పటికీ కూడా యెహోవా తన గురించి తాను ఆలోచించుకునకుండా, ఆయన గురించి ఆయన ఆలోచించుకునకుండా తన మరణం తర్వాత ఆయన మరణించిన తర్వాత ఒంటరిగా కాబోతున్న తన తల్లి యొక్క భవిష్యత్తు గురించి ఆయన ఆలోచించారు. ఇది స్వార్థం లేని దేవుని యొక్క ప్రేమ. ఇది స్వార్థం లేని దైవిక ప్రేమను ఈ లేఖనము సెలవిస్తూ వస్తున్నది. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. తల్లి అని పిలవకుండా అమ్మా అని పిలిచాడు ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారు. ఇది గౌరవప్రదమైనటువంటి పిలుపు. శిలువపైన ఆయన కేవలం కుమారుడిగా మాత్రమే కాదు, లోక రక్షకునిగా తన కార్యమును ముగిస్తున్నారు. ఆమె తనను కేవలం కుమారునిగా కాక రక్షకునిగా చూడాలి అని ఆయన ఉద్దేశం. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ, యోహాను యొక్క పాత్ర ఇక్కడ కనపడుతుంది. యెహోవా ప్రేమించినటువంటి శిష్యులందరూ కూడా విడిచిపెట్టి పారిపోయారు. ఏ ఒక్క శిష్యుడు కూడా ఆయనతో లేరు. కానీ యోహాను శిలువ చెంతనే ఉన్నాడు. నమ్మకత్వాన్ని కనపరుస్తున్నాడు. చివరి వరకు ఆయన శిష్యులు, నమ్మకమైనటువంటి శిష్యులు అందరూ పారిపోయారు. మరణమును సైతం మేము మరణం వరకు నిలిచి ఉంటామనేటువంటి శిష్యులు పారిపోయారు.
కానీ యోహాను మాత్రం శిలువ చెంతనే ఉన్నాడు. నమ్మకమైన వారికి ఎలోహిం దేవుడు గొప్ప బాధ్యతలను అప్పగిస్తాడని యొక్క లేఖనం సెలవిస్తున్నది. నమ్మకమైనటువంటి వారికి. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమం, ఈ దినమున నీవు బాధ్యతను మోస్తూ ఉన్నావా? అయితే నీవు నమ్మకమైనటువంటి వాడు అని ఈ యొక్క వాక్య భాగము సెలవిస్తూ ఉంది. అవును ప్రియమైనటువంటి వార్లారా, మరి యొక్క వేదన కనపడుతుంది ఇందులో. మరి యొక్క సిమియోను ప్రవచించాడు ముందుగానే. లూకాసు వార్త 2వ అధ్యాయం 35వ వచనంలో మరి యొక్క హృదయం గుండా ఒక ఖడ్గము దూసుకపోతుందని, ఆ సమయం ఇదే. ఆ వేదనలో ఆమెకు ఆదరణగా యోహానును ఈ యెషూవా మెస్సీయ వారు చూపిస్తూ వస్తున్నారు. మరి యొక్క వేదన సిమియోను ముందుగానే ప్రవచించినట్లు నీ హృదయం గుండా ఒక ఖడ్గము దూసుకొని వెళ్తుంది. అవును ప్రియమైనటువంటి వారులారా, తల్లి యొక్క వేదన, తల్లి యొక్క హృదయము శిలువ మ్రానుపై ఆయన మనుష్య కుమారుడు అంత వేదనను అనుభవిస్తున్నప్పుడు కూడా ఆయన తన తల్లి గురించి ఆయన అప్పచెప్తున్నాడు యోహానుకి. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమం, ఆయన ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదు. మనల్ని కూడా ఈ దినమున విడిచిపెట్టలేదు. మనల్ని కూడా పరిశుద్ధాత్మ అనేటువంటి సంచకరువును ఈ దినమున తోడుగా ఉంచి ఉన్నారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, యెషూవా మెస్సీయ వారు నిన్న నేడు రేపు నిరంతరము ఆయన మనతోనే ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఆ దినమున యోహానుకు అప్పగించాడు తల్లి యొక్క బాధ్యత. తల్లిదండ్రులను సన్మానించాలని లేఖనము సెలవిస్తున్నది. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం, ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ. యెషూవా మెస్సీయ వారు దీనిని శిలువపై నెరవేర్చారు. ఆయన నెరవేర్చిన ప్రతి దానిని మనకు నేర్పించుకుంటూ వచ్చారు. లూకాసు వార్త 2:35లో నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుపోనని ప్రవచనము నెరవేరుతుంది ఇక్కడ ఆ యొక్క మరియమ్మ యొక్క విషయంలో. ఆత్మీయ బంధము యోహాను సువార్త 12వ అధ్యాయం 50వ వచనంలో, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా తల్లి అని ఆయన ముందుగానే చెప్పుకుంటూ వచ్చారు. పరలోకమందున్న తండ్రి యొక్క చిత్తం పరలోక ప్రార్థనలో కూడా నేర్పించారు. అవును ప్రియమైనటువంటి వారులారా, అందుకే ఎవరైతే పరలోకమందున్న తండ్రి యొక్క చిత్తమును నెరవేరుస్తారో వారే నా తల్లి, వారే నా తండ్రి అని, వారు నా సహోదరులు అని సెలవిచ్చుకుంటూ వస్తుంది వాక్యం. యోహాను యొక్క నమ్మకత్వము 19వ అధ్యాయం యోహాను సువార్త 25వ వచనం లేఖనము సెలవిస్తుంది. శిలువ చెంత ధైర్యంగా నిలిచినటువంటి ఒకే ఒక్క ఏకైక శిష్యుడు శిలువ చెంత. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అందరూ కూడా హేళన చేసి అవమానపరిచి వెళ్ళిపోయారు. మగవాళ్ళు ఎవరు కూడా లేరు. కాబట్టి ఆ నమ్మకమైనటువంటి శిష్యుడు యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనంలో యోహాను ధైర్యముగా ఆ యొక్క శిలువ మ్రాను చెంత నిలవబడ్డారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమం, ఆయన కుటుంబ పోషణ నిమిత్తము 1 తిమోతి 5:8లో లేఖనం ఈ విధంగా సెలవిస్తుంది. స్వకీయులను ముఖ్యంగా తన ఇంటి వారిని సంరక్షించని వాడు అవిశ్వాసి కంటే కూడా హీనుడని లేఖనము సెలవిస్తుంది. తిమోతి రాసుకుంటూ వస్తున్నాడు. 1 తిమోతిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, స్వకీయులను ముఖ్యముగా తన ఇంటి వారిని సంరక్షించని వాడు అవిశ్వాసి కంటే హీనుడని లేఖనము సెలవిస్తున్నది. అవును ప్రియమైనటువంటి వారు, నేటి దినమున మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఈ యొక్క ఆత్మీయ సత్యాన్ని మనం నేర్చుకోవాలి. మన కుటుంబం వారిని మనం సంరక్షించకపోయినడలా మనము అవిశ్వాసుల కిందనే మనం లెక్క కడతాం అని వాక్యం సెలవిస్తున్నది. గొప్ప పాఠాన్ని నేర్పుతుంది యొక్క 3వ మాట మన జీవితంలో. భక్తి అనేది కేవలం ప్రార్థనలో మాత్రమే కాదు, మన బాధ్యతలను నెరవేర్చడంలో కూడా ఉంటుంది. ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచుతున్నాం, అది కేవలం విశ్వాసం కాదు. మన కుటుంబం పట్ల మనము నెరవేరుస్తున్నటువంటి ఆ యొక్క బాధ్యతను బట్టి మనము అవిశ్వాసులమా అని వాక్యము. శ్రమలలో కూడా ఇతరుల క్షేమాన్ని కోరాడు యెషూవా మెస్సీయ వారు. శ్రమలలో కూడా ఆయన ఇతరుల యొక్క క్షేమాన్ని కోరాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇది దేవుని యొక్క ప్రేమ మనుషుల యొక్క బాధ్యతను గుర్తు చేస్తూ ఉన్నది. ఆ 10 ఆజ్ఞలలో ఒకటైనటువంటి ఆజ్ఞను ఆయన
నీ తల్లిదండ్రులను సన్మానించమనేటువంటి ఆజ్ఞను యాషువా మరణ సమయంలో కూడా నెరవేర్చి మనకు మాదిరి చూపాడు. మరణ సమయంలో కూడా ఆయన నెరవేర్చి మనకు మాదిరి చూపాడు. ఇది ఆయన ప్రేమకు నిదర్శనము. శిలువపై ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా భయంకరమైనటువంటి శారీరక వేదనను అనుభవిస్తున్నప్పటికీ తన గురించి తాను ఆలోచించకుండా తన తల్లి యొక్క క్షేమం గురించి ఆలోచించినటువంటి నిస్వార్థమైనటువంటి ప్రేమ ప్రభు అయినటువంటి యాషువా మెస్సియా వారి బాధ్యతాయుతమైనటువంటి ఆ యొక్క కుమారుడుగా ఆయన కనపడుతూ వస్తున్నాడు. భూ సంబంధమైనటువంటి తన బాధ్యతలను యాషువా వారు విస్మరించలేదు, ఆయన విడిచిపెట్టలేదు. ఆయన బాధ్యత, ఆయన పెద్ద కుమారుడుగా తన తల్లి భవిష్యత్తును సురక్షితంగా చేయడం ద్వారా కుటుంబ బాధ్యత ఎంత ముఖ్యమో ఆ యొక్క మాట తెలియచెప్తుంది. 3వ మాట, అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఆత్మీయ బంధము కనపడుతుంది. రక్త మాంసములు, రక్త సంబంధికులు ఇంకా ఆయనను నమ్మని సమయంలో కూడా యాషువాని తనను నమ్మిన శిష్యుడైనటువంటి యోహాను తన తల్లిని అప్పగించారు. దీని ద్వారా మెస్సియానందలి విశ్వాసమే నిజమైనటువంటి బంధము, అవసరాలను తీరుస్తూ ఉన్నది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘం, నిజమైనటువంటి భక్తి యొక్క మాట 3వ మాట తెలియచెప్తూ వస్తున్నది. ముందుగానే పుట్టినటువంటి ప్రవచనం యొక్క నెరవేర్పు జరిగింది. లూకాసు సువార్త 2:35లో ఆ యొక్క లేఖనము ఆ యొక్క సంఘటన నెరవేరుతూ వస్తుంది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, నమ్మకత్వానికి ప్రతిఫలం ఇక్కడ కనపడుతుంది. శిష్యులందరూ పారిపోయారు. శిలువ చెంత నిలిచిన యోహాను నమ్మకత్వాన్ని మెచ్చి తన తల్లిని చూసుకునేటువంటి గొప్ప బాధ్యతను యాషువా అతనికి అప్పగించాడు. నమ్మకమైనటువంటి యోహాను వలె మనము ఈ దినమున ఉన్నామా? సరి చేసుకుందాం మన యొక్క ప్రవర్తనను, మన కుటుంబ వ్యవస్థను, మన కుటుంబం పట్ల ఉన్నటువంటి ఆ యొక్క బాధ్యతను మనం కనపరుస్తూ వస్తున్నాము. అవును ప్రియమైనటువంటి వారులారా, అమ్మా అని పిలవడం ద్వారా మరియ తనను కేవలం కుమారుడిగా మాత్రమే కాకుండా లోక రక్షకుడైన దేవునిగా గుర్తించాలి అని యాషువా మెస్సియా వారు ఆయన అభిప్రాయం కోరుతూ ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఆ యొక్క ఆత్మీయమైనటువంటి ఆదరణ, యొక్క శిలువలో వేదనలో ఉన్న వారికి కూడా దేవుడు ఆదరణను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఒంటరిగా ఉన్న మరియకు తోడుగా ఇవ్వడం ద్వారా దేవుని యొక్క ప్రేమపూర్వకమైనటువంటి సంరక్షణ అదే ఈ దినమున మనము పొందుతూ ఉన్నాం. ఆయన మనతో లేకున్నా పరిశుద్ధాత్మను ఆయన మనకు సంచకరువుగా అనుగ్రహించి అనుదినము మనల్ని ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఆ దినమున మరియమ్మకు యోహానును తోడుగా ఉంచి ఆ యొక్క సంరక్షణను అప్పగించారు. ఈ దినమున ఆత్మీయ సత్యము ఏమి నేర్చుకుంటున్నా? యాషువా మెస్సియా వారు మరణించి ఆయన 3వ దినమున సజీవుడై తిరిగి వెళ్ళిపోయినా కూడా ఆ యొక్క పరిశుద్ధాత్మను సంచకరువును మనకు తోడుగా ఉంచి అనుదినము ఈ దినము వరకు మనల్ని ఆదరిస్తూ ఆ యొక్క కష్టాలలో, కన్నీళ్లలో, బాధలలో, వేదనలో మనల్ని ఆదరిస్తూ ఆ యొక్క మరియమ్మకు యోహానును ఇచ్చినట్లుగా యోహాను తోడుగా ఉన్నట్లుగా యాషువా మెస్సియా వారు ఈ దినమున మనకు పరిశుద్ధాత్మను తోడుగా ఉంచారు. ఆయన మనల్ని నడిపిస్తూ వస్తున్నారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, కాబట్టి మనము కూడా ఆ యొక్క సొంత సహోదరులు ఉన్నా కూడా ధర్మశాస్త్రం ప్రకారం తల్లి యొక్క బాధ్యత సొంత కుటుంబాలకు అప్పగించాలి. యాకోబు, యోసేపు మొదలైనటువంటి వారు తన సహోదరులు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ యాషువా తన రక్త సంబంధికులను వదిలిపెట్టి ఆత్మీయ శిష్యుడైన యోహానుకు తన తల్లిని అప్పగించారని లేఖనము సెలవిస్తూ వస్తున్నది. మరణ వేదనలో కూడా ఆయన యొక్క మమకారపు బాధ్యత ఇక్కడ గుర్తు చేస్తూ అనుభవిస్తున్నది. లోక పాపం యొక్క శిక్షను ఆయన అనుభవిస్తూ వస్తున్నారు. నరక యాతనను, తీవ్రమైనటువంటి నొప్పి, బాధను ఆయన శిలువ మ్రానులు అనుభవిస్తున్నా కూడా యాషువా తన వేదనను మర్చి తల్లి యొక్క ఒంటరితనాన్ని చూశారు. యాషువా మెస్సియా వారు తన యొక్క వేదనను, తన యొక్క బాధను కూడా లెక్క చేయకుండా తల్లి యొక్క బాధ్యతను, ఆ యొక్క ఒంటరితనాన్ని యాషువా మెస్సియా వారు శిష్యుడైనటువంటి యోహానును ఆమె యొక్క బాధ్యతను అప్పగించుకుంటూ వచ్చారు. అవును ప్రియమైనటువంటి వారులారా, కుమారుణ్ణి కోల్పోతున్నటువంటి వేదన తల్లికి ఉంది. యోహానుకు తన బోధకుడిని కోల్పోతున్నాడనే భయం ఉంది. యాషువా వారిద్దరిని ఒకరినొకరు అప్పగించడం ద్వారా ఒకరి వెల్తిని మరొకరు తీర్చారు. అవును ప్రియమైనటువంటి వారులారా, యాషువా మెస్సియా వారు
యాషువా మెస్సియా వారు యోహాను యోహాను మా తల్లి అయినటువంటి మరియ ఇక్కడ ఈ యొక్క వాక్యంలో లేఖనంలో కనపడుతూ వస్తున్నారు. గెత్సెమనే తోటలో తండ్రి తండ్రి అని మొరపెట్టాడు ఆయన పరలోకమందున్న తండ్రి. కానీ ఆ యొక్క శిలువ మ్రానులో అమ్మ అని పిలవడం ద్వారా ఆమె యొక్క మొరపెట్టిన తండ్రి అని మొరపెట్టి శిలువ పైన అమ్మ అని పిలుస్తూ భూ సంబంధమైనటువంటి భారాన్ని, భూ సంబంధమైనటువంటి బంధాన్ని ఆయన తెంచుకుంటూ ఉన్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, భూ సంబంధమైనటువంటి బంధాన్ని ఆయన విడిచిపెడుతూ ఆత్మ సంబంధమైనటువంటి గెత్సెమనే తోటలో పరలోకమందున్న తండ్రి అని మొరపెట్టాడు ఆయన. భూ సంబంధమైనటువంటి యొక్క సంబంధాన్ని యోహాను శిష్యుడైనటువంటి యోహానుకు అప్పగిస్తూ వస్తున్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, యోహానుకి ఇచ్చినటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థితి, యోహాను శిష్యులలో చిన్నవాడు కానీ శిలువ చెంత నిలబడి ఆ కడ వరకు ఉన్నాడు. పెద్దవాడైనటువంటి పేతురుకు రానటువంటి భాగ్యము ఆయన ఇచ్చాడు. తల్లిని చూసుకునేటువంటి బాధ్యతను యోహానుకు అప్పగించాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇదిగో మనము అనుదినము ఆ యొక్క శ్రమలను ధ్యానిస్తున్నాం. నేటి దినమున కూడా శిలువ పైన ఒక నూతన కుటుంబాన్ని ఆయన చూపించారు. విశ్వాసమే పునాది, రక్త సంబంధం లేకపోయినా యాషువా రక్తంలో కడగబడిన వారందరూ కూడా ఒకే కుటుంబం అని ఈ యొక్క లేఖనము సెలవిస్తుంది. బాధ్యతను ఆయన బదిలీ చేశాడు. దేవుడు తన పనిని ముగించి వెళ్తున్నప్పుడు తన ప్రేమను పంచే బాధ్యత తన శిష్యులకు, సంఘానికి అప్పగించుకుంటూ వెళ్ళాడు. అవును, పరిపూర్ణతను ఇక్కడ తెలియచేస్తున్నది. యాషువా కేవలం పాపాలను క్షమించడమే కాదు, పరలోక నిశ్చయత ఇవ్వడమే కాదు, భూమిపై ఉన్న తన సంబంధాలను కూడా క్రమపరిచారని ఈ యొక్క లేఖనము సెలవిస్తుంది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఇన్ని విషయాలు యొక్క 3వ మాట నెరవేరుస్తూ ఉంది. కాబట్టి నేటి దినమున మనము కూడా తోడు లేనటువంటి వారం కాదు. పరిశుద్ధాత్మ తోడుగా మనకు ఉంచి మనల్ని నడిపిస్తున్నటువంటి ప్రభు అయినటువంటి యాషువా మెస్సియా వారి మహిమగల పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ 4వ మాటను ధ్యానించుటకు రేపటి దినమున దేవుడు కృప చూపి ఉన్నాడు. కాబట్టి వాక్యం విన్నటువంటి వారి ప్రతి ఒక్కరి హృదయంలో వాక్యం ఫలించలాగున ప్రార్థించుకుందాం. తలలు వంచండి. పరలోకమందున్న మా తండ్రి, 3వ మాటను తెలియచెప్పి ఉన్నారు. ఉదయ కాలమున మీ యొక్క శ్రమలలో నాయన లోక సంబంధమైనటువంటి బంధాలను కూడా బాధ్యతతో నెరవేర్చేటువంటి ధన్యతను మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు తండ్రి. అందును బట్టి మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా యొక్క విశ్వాసమును మీ ఎదుట కనపరచుటకు అవకాశం ఇచ్చి ఉన్నారు తండ్రి. అనుదినము మమ్మల్ని మేము సరిచేసుకున్నట్టుకు వాక్యమును ఇచ్చినందుకు, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి హృదయంలో వాక్యమును ఫలింపచేయండి. వారి గృహములలో రక్షణను, స్వస్థతను, ఆశీర్వాదమును, దీవెనను దయచేయమని విజ్ఞాపన చేస్తూ మా ప్రార్థన మీ పాదముల చెంత ఉంచు. యాషువా మెస్సియా యొక్క అతి పరిశుద్ధమైన నామములో అడిగి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియమైనటువంటి వాళ్ళ అందరికీ షలోం. మరలా 4వ మాటతో ధ్యానించుటకు మీ ఎదుటికి రేపటి ఉదయ కాలమున నేను వచ్చేదను.